నియోజకవర్గ టీడీపీ వర్గాలుగా విడిపోయింది. కేడర్ బలంగా ఉన్న నాయకత్వ లోపం కనిపిస్తోంది. జనసేన ఎమ్మెల్యే ఉన్న ఈ స్థానంలో కాపులు ఎక్కువ, కానీ పార్టీ ఇన్ఛార్జి పదవిని వేరే సామాజిక వర్గ నేతకు అప్పగించారు. దీంతో పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరుతో టీడీపీ డ్యామేజ్ అవుతోంది. పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహానాడులో ఇన్ఛార్జి తీరుపై కేడర్ నిరసన వ్యక్తం చేయడంతో రచ్చరచ్చయింది. ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది? ఎవరా ఇన్ఛార్జ్? వర్గ విభేదాలతో టీడీపీ ప్రతిష్ట మసగబారుతున్న పార్టీ పెద్దలు దృష్టి పెట్టడం లేదా? వాజ్ ఎ స్టోరీ. పార్వతీపురం జిల్లా పాలకొండ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గంలో టీడీపీ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇక్కడ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది, కానీ పార్టీ గెలుపు కోసం ప్రతిసారి తీవ్రంగానే శ్రమించాల్సి వస్తోంది. దీనికి కారణం పార్టీ నేతల మధ్య ఉన్న అనైక్యతే. వాస్తవానికి 2009 నుంచి ఇక్కడ తెలుగుదేశం గెలవలేదు. ఇలాంటి నియోజకవర్గంలో పార్టీ బలోపేతం అధిష్టానానికి పెద్ద సవాల్గా మారింది. పార్టీని ముందుండి నడిపించే సమర్థవంతమైన నాయకత్వం కనిపించడం లేదు. నాయకులు కార్యకర్తల మధ్య సఖ్యత లోపించడంతో పార్టీకి నష్టం జరుగుతోంది. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా భూదేవి ఉన్నారు, కానీ సైకిల్ పార్టీ క్యాడర్ తలోదారి అన్నట్టుగానే వ్యవహరిస్తోంది. పసుపు పండగ టీడీపీ మహానాడులో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ కూటమి ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం నేతల మధ్య అనైక్యత విపక్షాలకు మేలు చేస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విభేదాలను పక్కన పెట్టి పోరాడిన చొరవ టీడీపీ నేతల్లో నేడు కనిపించడం లేదు. దీంతో అధికారంలో ఉన్నప్పటికీ కేడర్లో మాత్రం ఆనందం మచ్చుకైనా కనిపించని పరిస్థితి ఉంది. పాలకొండ తెలుగుదేశం ఇన్ఛార్జ్గా పడాల భూదేవి బాధ్యతలు నిర్వహిస్తున్నారు, కానీ నాయకత్వంపై టీడీపీ సీనియర్లు అసహనంతో ఉన్నారు. దీనికి తోడు అసలే అస్తవ్యస్తంగా ఉన్న నియోజకవర్గ కేడర్ను ఒకటి చేయాల్సిన ఇన్ఛార్జ్ భూదేవి తన మాటే చెల్లుబాటు కావాలన్న భావనతో ముందుకు వెళ్తున్నారు. దీంతో సమస్య మరింత జటిలమవుతోంది. ఇలాంటి సమయంలో నియోజకవర్గ పార్టీ వ్యవహారాలను చక్కదిద్దాల్సిన పెద్దలు అంటిముంటనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. పార్టీ మహానాడు ఇన్ఛార్జ్ భూదేవి తమను ఆహ్వానించలేదంటూ వ్యతిరేక వర్గం నిరసన ర్యాలీ నిర్వహించడంతో రచ్చరచ్చ అయింది. అక్కడితో ఆగకుండా ఇన్ఛార్జ్, క్యాడర్ పోటాపోటీ కార్యక్రమాలు చేయడం రగడకు దారితీసింది. అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా ఉంది పాలకొండ నియోజకవర్గ టీడీపీ క్యాడర్ పరిస్థితి. ఇక్కడ బహునాయకత్వ సమస్య వెంటాడుతోంది. కాపులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో ఇతర సామాజిక వర్గ నాయకత్వాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. దీంతో ఇన్ఛార్జ్ ఉన్న పడాల భూదేవికి పార్టీ వ్యవహారాలు చక్కదిద్దడం కత్తిమీద సాములా మారుతోంది. దీనికి తోడు వైసీపీ నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. పార్టీ కోసం కష్టపడిన నాయకులను పక్కన పెట్టి వైసీపీ పాలనలో టీడీపీ శ్రేణులను ఇబ్బందులకు గురి చేసిన నేతలకు అండగా ఉంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. 2014, 2019లో ఇక్కడ వైసీపీ గెలిచింది. అప్పట్లో పాలకొండ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న నిమ్మక జయకృష్ణ గత ఎన్నికల్లో జనసేనలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. ఈ నేత టీడీపీలో ఉన్నప్పుడు భూదేవితో పడేది కాదు. దీంతో పార్టీ క్యాడర్ 2 గ్రూపులుగా విడిపోయింది. ఇప్పటికీ వర్గపోరు నడుస్తోంది. ఇన్ఛార్జ్ పడాల భూదేవి పార్టీపై పట్టు సాధించలేకపోతున్నారు. ఇంత జరుగుతున్నా పార్టీ పెద్దలు నియోజకవర్గ వ్యవహారాలను చక్కదిద్దే ప్రయత్నం చేయడం లేదంటూ క్యాడర్ ఆగ్రహంగా ఉంది. ఇలానే వదిలేస్తే పార్టీ పరిస్థితి మరింత దిగజారే అవకాశం లేకపోలేదని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో పాలకొండ టీడీపీ వ్యవహారాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి మరి.